ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద దొడ్డి కొమరయ్య 99వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొని కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు బడుగు బలహీన వర్గాల ఆశాజీవిగా కొమరయ్య పోరాటం సాగించారని చెప్పారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఉద్యమంలో అడుగుపెట్టి రాజ్యాధికారం కోసం పోరాడిన మహనీయుడిగా కొనియాడారు. ముందుగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం రావటం వల్ల ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడం వల్ల తెలంగాణలో ఎవరు తెలంగాణ కోసం పోరాడారు, గత 100 సంవత్సరాల నుంచి తెలంగాణ రైతాంగ పోరాటం కానివ్వండి, తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి, ఈ పోరాటంలో పాల్గొన్న వీరులందరినీ వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాలని, అది దొడ్డి కొమరయ్య కానివ్వండి, సాకల ఐలమ్మ కానివ్వండి, సర్వాయి పాపన్న గౌడ్ కానివ్వండి, వీళ్ళందరి ప్రభుత్వపరంగా అధికారపరంగా చేయాలని చెప్పేసి నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనం ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే ఏ వీరులైతే ఈ ప్రజల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ యొక్క ప్రాణాలను త్యజించి ఉద్యమం చేశారో వాళ్ళ బాటలో నడవాలనే ఆలోచనతోని తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు చేసిన ఈ పనికి మనందరం కూడా, ఏదైతే వాళ్ళ ముగ్గురు ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారో, ఏ హక్కుల కోసం అయితే వాళ్ళు ప్రాణాలు పోయినాయో ఆ హక్కుల కోసం మనందరం పోరాడినాడు మాత్రమే వాళ్ళ ఆశయాలను మనం సాధిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఖమ్మం కార్పొరేషన్ లకారం ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి ఒక మహావీరుడు, మరి ఈ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ బిడ్డ దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరలు మరి ఆనాడు రాజ్యం వెళుతున్న టైంలో మరి బలహీన వర్గాల ప్రజలు, పీడిత తాడిత ప్రజానికం వాళ్ళ చేతిలో నలిగిపోతున్నటువంటి సమయంలో భూమి కోసం, భుక్తి కోసం, ఎట్టి చాకిరి విముక్తి కోసం మరి ఆనాడు గలమిప్పినటువంటి దొడ్డి కొమరయ్య గారు మరి 19 సంవత్సరాలకే మరి పోరాటం చేసి పేదలు భూమి మరి పేదలకే ఇవ్వాలి, పేదలు పండించినటువంటి పంట పేదలే మరి స్వచ్ఛందంగా అమ్ముకోవాలి, వారికి స్వేచ్ఛ ఉండాలి అని ఆనాడే బలహీన వర్గాలు బడుగుల తరపున పోరాడి మరి ఆనాడు నిజాం నవాబుల మరి వాళ్ళ తుపాకీల తూటాకి బలైనటువంటి మహానుభావుడు దొడ్డి కొమరయ్య గారు. ఆనాడు వారు మరణించిన మరి ఏదైతే ఉందో పోరాట పటిమ, మలిదశ ఉద్యమంలో తెలంగాణ పోరాటాన్ని కూడా ఆయన మరణం ఒక స్ఫూర్తిగా రగిలించింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి మహానుభావుల చరిత్రలను మరి మన పిల్లల్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ జాతి కోసం మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ తెలంగాణ వైతాళికులందరినీ కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారందరినీ కూడా వెలికి తీసి వారి చరిత్రని ఈ తెలంగాణ ప్రజలకు విప్పి చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఈ తెలంగాణలో మరి ఎక్కడ లేని విధంగా ఈ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి, ట్యాంక్ బండ్ మీద ఈ తెలంగాణ వైతాళికుల విగ్రహాలు, వాళ్ళ మహానుభావుల విగ్రహాలన్నీ కూడా ఆనాడు గౌరవ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహాలని కూడా అందరినీ ఏర్పాటు చేసుకోవడం కోసం అన్ని సంఘాల వారికి, అన్ని కుల సంఘాల వారికి, బీసీ సంఘాల వారికి కూడా అవకాశాలు కల్పించినందుకు మరొకసారి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి దొడ్డి కొమరయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.